రాజకీయ దాడి దురుద్దేశంతో సిపిఎం దేశవ్యాప్తంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా, బీజేపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి పార్టీని ఏ రకంగా దెబ్బతీయాలని దాని నాయకుల్ని నిర్బంధించి ఒత్తిడి చేసి కేసులు పెట్టి భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే కామ్రేడ్ విజయన్ని లక్ష్యంగా చేసుకుని ఈడీ దాడులు నిర్వహించింది. కామ్రేడ్ విజయం మీద ఒక అవినీతి ఆరోపణ లేదు, ఒక చోట కేసు నమోదు లేదు. వారు ఏదైతే కేసు గురించి చెప్తున్నారో ఆ కేసులో ఎప్పుడు ఈడీతో సహా ఏ సంస్థ ఆయన పేరు ప్రస్తావించలేదు. అయినా ఆయన్ని విచారించే పేరుతోటి ఈడీ దాడులు చేసింది. ఇది రాజకీయంగా వామపక్షాన్ని, అందులో సిపిఎంని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా జరిగింది తప్ప ఒక న్యాయం, ఒక పద్ధతి దానికోసం జరిగింది కాదు. ఇది బీజేపీకి కొత్త కాదు. గతంలో కేజ్రీవాల్, సిసోడియా ఇటువంటి ఆప్ నాయకుల మీద చేసింది. తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ మీద ఆ రకంగానే చేసి అరెస్టులు కూడా చేసింది. ఆ రకంగా రాజకీయ నాయకుల్ని వీళ్ళందరి మీద కక్షపూరితంగా వ్యవహరించింది. అంతేకాదు కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఈడీ వాళ్ళకి సమన్లు పంపి విచారణ చేసి కోర్టు చుట్టూ తిప్పింది. వీటన్నిటి మీద సిపిఎం ఆ రోజు ఖండించింది. ఎందుకు ఖండించిందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ప్రతిపక్షాలు బతకాలంటే, నియంతృత్వాన్ని అరికట్టాలంటే రాజకీయ స్వేచ్ఛ కావాలి. ప్రజలు విమర్శించే హక్కు కావాలి, ప్రజలు సమీకరించి ప్రతిఘటించే హక్కు కావాలి. ఆ హక్కు మీద దాడి చేయడం కోసమే ఈ రకంగా ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తుంది బీజేపీ. అందుకని మాతో రాజకీయంగా విభేదించిన వారి మీద దాడి చేసినా గానీ మేము సిపిఎం గా ఖండించి ఆ రకంగా వారికి అండగా నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ రూపంలో కాంగ్రెస్ మీద దాడులు చేసినప్పుడు కూడా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వారు కాంగ్రెస్ యొక్క నిధుల్ని స్తంభింపు చేసినప్పుడు కూడా సిపిఎం స్పందించి దాన్ని ఖండించింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఈరోజు సిపిఎం ని కేరళలో నాశనం చేయాలంటే బీజేపీ సహాయం కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఈడీ దాడి చేస్తున్నారు. నిశ్శబ్దంగా ఉంది. ఓ రకంగా కొత్త ముఖ్యమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు ఈ రకంగా మీరు ఎందుకు అరెస్ట్ చేయడం ఒత్తిడి చేశారేమో అని చెప్పేసి అనుమానాలు కలిగే పరిస్థితుంది. ఇది అనుమానం నిజం కాదనే ఏం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీతో సహా, మన రేవంత్ రెడ్డి గారితో సహా అందరూ కేరళ ఎన్నికల సందర్భంలో ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీని ప్రశ్నించిన సందర్భం ఉంది. బీజేపీని ఎక్కడో పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ చూసినప్పుడు ఈ రోజు ఈ ఈడి దాడుల వెనక్కి కూడా కాంగ్రెస్ హస్తం ఉంది అని చెప్పేసి స్పష్టంగా అనుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇప్పటి వరకు ఖండించాలి. ఇప్పటి వరకు ఖండించడానికి కూడా ముందుకి రాలేదు. ఈ రోజు ప్రజాస్వామ్యం ముఖ్యమా, నియంతృత్వానికి సహాయం చేసే పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తుందా తెలుసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎవరు ఏం చేసినా గానీ బీజేపీకి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా సిపిఎం పోరాడుతుంది. నిజం కాదు, ఇంకెంతమంది నాయకుల్ని కక్ష సాధింపు చర్యలతో నిర్బంధించినా గానీ సిపిఎం పోరాటం ఆగదు. నిన్న ఢిల్లీలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి బేటీతో సహా పాలిట్ బ్యూరో సభ్యులు, సుధాకరత్తు ఇటువంటి వారందరూ నిరసన వ్యక్తం చేసినందుకు అరెస్ట్ చేసి ఢిల్లీ పరిసరాల్లో దూర ప్రాంతాలకు తీసుకెళ్లి సాయంత్రం దాకా నిర్బంధించి ఆ రకంగా చేశారు. ఇటువంటి కక్షపూరిత చర్యలకి భయపడే పార్టీ కాదు, నిర్బంధానికి వెనుతిరిగే పార్టీ కాదు. ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, ఆ రక్షించుకునే పోరాటంలో సిపిఎం నాయకుల మీద దాడులు చేసిన, కక్ష సాధింపు చేసిన, అరెస్టు చేసిన వెనకాడే సమస్య లేదని ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లడి చేస్తున్నాయి. ఆ రకంగా ప్రజలందరూ ఇది సిపిఎం సమస్య కాదు, ఇది దేశం సమస్య, దేశ ప్రజాస్వామిక వ్యవస్థ సమస్య, దేశ లౌకిక వ్యవస్థ సమస్య. ఈ రోజు సిపిఎం మీద దాడి జరగవచ్చు, కానీ ఇది ఎంతటితో ఆగదు. దీన్ని మనం సహించి ఊరుకుంటే దేశం మొత్తం మీద, అన్ని తరగతుల మీద, అన్ని పార్టీల మీద, ప్రజల మీద ఈ దాడి జరుగుద్ది. అందుకని ఇది ఒక హెచ్చరిక మనం భావించాలి. మేము పోరాడతాం, మీరు కూడా రండి పోరాడటానికి, ఈ దేశాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు విజయానికి అండగడబట్టడం అంటే విజయం ఒక వ్యక్తి కాదు. ఈరోజు ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకి అండగా నిలబడటం అని చెప్పేసి ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, ఈ ఉద్యమంలోకి, ప్రజాస్వామ్య లౌకికవాద పరిరక్షణ ఉద్యమంలోకి అందరూ కలిసి వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.